కుక్క కన్నా దారుణంగా మారిపోయిన అమల పరిస్థితి. ఆఖరికి సమంత వేసుకున్న కట్టు బొట్టు ఆఖరికి బట్టలపై కూడా విమర్శిస్తూ వచ్చేశారు. ఇప్పుడు సమంత విషయంలో జరిగింది అమల విషయంలో కూడా జరుగుతూ వచ్చేస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. శోభిత అక్కినేని ఇంట అడుగు పెట్టేసింది రెండో కోడలుగా. ఇక అక్కినేని అమలకి కుక్కలంటే ఎంతో ఇష్టం. వాటి కోసం ఒక ఆర్గనైజేషన్ కూడా క్రియేట్ చేసి ఇక ఎంతో మంది కుక్కలకి సేవలని అందిస్తూ వస్తుంది. అటువంటి అమలకి ఎంతగానో ఇష్టమైన కుక్కల విషయంలో అమల అయితే పెద్ద తిప్పలే పడుతూ కనిపించేస్తుంది శోభిత విషయం వల్ల. అయితే శోభితకి కుక్కలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇక అమల ఎక్కువగా కాలక్షేపం చేసేది కుక్కలతో. వాటిని ఎవరేమన్నా ఇంట్లో సొంత వాళ్ళని అన్నంత కోపంతో అయితే రగిలిపోతూ ఉంటుంది అమల. అటువంటి అమలకి శోభితకి కుక్కల విషయంలో పెద్ద చిక్కులే ఎదురవుతూ వచ్చేసాయి. ఇక శోభితకి కుక్కలంటే పెద్దగా ఇష్టం ఉండదు. అలానే అవి ఉన్న ప్లేస్ లో ఆరుమడు దూరంలో అయితే తను కనిపిస్తూ ఉంటుంది. ఇక అమల చుట్టూ కుక్కలు ఉండడంతో ఆ ఇంట్లో ఉండేందుకు చాలా ఇబ్బందిగా ఉంది అంటూ కూడా ఇప్పటికే చైతన్యతో చెప్పి చిచ్చులు మొదలవుతూ వచ్చేసాయి. మరొక వైపు ఇప్పటికే అక్కినేని ఇంట పద్ధతులు పట్టింపులనే విషయంలో అమల ముందుంటుంది. ఇదే విషయం వల్ల సమంత నాగచైతన్య మధ్యన విభేదాలు కూడా మొదలైనట్లు, అది కూడా అమల పాత్ర ఎక్కువగానే ఉన్నట్లు ఎన్నో కాంట్రవర్సీస్ మనం వింటూ వచ్చాం. అటువంటిదే ఇప్పుడు శోభిత ఏకంగా ఇటీవల ఢిల్లీకి చేరుకుంటూ వచ్చి అక్కడ మోడర్న్ అండ్ బోల్డ్ లుక్స్ తో అయితే అదరగొట్టేసింది. ఆ లుక్స్ లో తను ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించినప్పటికీ తను ఒక అక్కినేని కోడలనే విషయాన్ని అయితే ఆ నిమిషానికి మర్చిపోయింది అనుకుంటా. ఇక అది కూడా పక్కనే అమల ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో ఏమీ అనలేకపోయింది. ఈ రోజుల్లో ఎవరికేమన్నా వాళ్ళ ఇష్టాల్ని మానుకొని మన మాట ప్రకారం ఉండరు అన్నట్లుగా అమల అయితే రియాక్షన్ ఇస్తూ వచ్చేసింది. ఇక ఆ రోజు సమంత విషయంలో ప్రశ్నించిన అభిమానులు, కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమైపోతున్నారు శోభిత విషయంలో అంటూ ఘాటుగానే అభిమానులు గట్టిగానే స్పందిస్తూ వస్తున్నారు అమలపై.